హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి, ఎడ్యునైన్ న్యూస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనకు వార్తల్లోని ముఖ్యాంశాలుగా తీసుకున్నప్పుడు ఫస్ట్ మన లోకల్ న్యూస్ ఏంటి అంటే హైదరాబాద్ పరంగా తీసుకున్నప్పుడు మూసీ అభివృద్ధికి సంబంధించి ఒక మంచి పోరు సాగుతూ ఉంది. మూసీ అభివృద్ధి ఆగదు, రేవంత్ అన్న స్టేట్మెంటు. ఆ నది పేరు పిల్లలకు పెట్టుకునేలాగా ప్రక్షాళన చేస్తాం. సబర్మతి నది ఏదైతే గుజరాత్లో ఉందో సబర్మతి నదిలాగా తీర్చిదిద్ది ఇక్కడంతా కూడా పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ వస్తాయి, మంచి రిక్రియేషన్ ఫెసిలిటీ ఏర్పాటు చేసి నల్గొండ ప్రజానీకానికి నేను నా గిఫ్ట్గా ఇస్తానని చెప్పేసి విధంగా మూసీ అభివృద్ధి పనులు అయితే చేస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. సో ఇది ఎన్ని రోజులు జరుగుతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కాంగ్రెస్ మంచి ఊపు మీద ఉంది. హర్యానా ఎలక్షన్స్, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్లో కూడా జమ్మూ కాశ్మీర్లో హంగదీసుగా ప్రభుత్వం వస్తుంది. రేపు మనకి రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా హర్యానాలో మనం తీసుకున్నప్పుడు కాంగ్రెస్ అనేది క్లీన్ స్వీప్ కొట్టిందనమాట. సో రాబోయే పార్లమెంటరీ ఎలక్షన్స్కి ఇది దాన్ని ఏమంటారంటే వామప్ ఎక్సర్సైజ్ లాంటి ఈ యొక్క ఎలక్షన్స్, రెండు రాష్ట్రాల ఎలక్షన్స్లో కాంగ్రెస్ సాధించినటువంటి విజయంతో రేవంత్ అన్న హైడ్రా విషయంలో కానీ, మూసీ ప్రక్షాళన విషయంలో కానీ, అదేవిధంగా విద్యాశాఖ ప్రక్షాళన విషయంలో కానీ చాలా దూకుడుగా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ పాపం మల్లారెడ్డి, తర్వాత ఈ మర్రి రాజశేఖర రెడ్డి, అదేవిధంగా తీగల కృష్ణారెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా ఏదో అద్భుతం జరగబోద్దని వేచి చూశారు. నిన్న హర్యానా దెబ్బ, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో కూడా కాంగ్రెస్ వచ్చేసరికి ఇక రేవంత్ అన్న ఎదుర్కోవడం మన వల్ల ఏ పంచాయతీ కాలేదని చెప్పేసి అందరూ పోయేసి కట్టకట్టుకొని పోయేసి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిశారు. ఈరోజు మర్రి రాజశేఖర రెడ్డి కూతురి మ్యారేజ్ ఉందన్నమాట. ఆ పెళ్లి కార్డు ఇచ్చేటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈ ఎవరైతే ఉన్నారో తీగల కృష్ణారెడ్డి ఈ మల్లారెడ్డికి బామర్దో లేదా సడు కూడా ఏదో అవుతాడు అన్నట్టు. సో అందరు గుంపు కట్టుకొని పోయారు. సో ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి తెలంగాణలో కూడా తెలుగుదేశం యొక్క మూలాలు కలిగినటువంటి వ్యక్తులు వీళ్ళంతా. ఒక మాజీ మేయరు మనకి చూసుకున్నట్లయితే తీగల కృష్ణారెడ్డి కానీ వీళ్ళంతా కూడా, ఈవెన్ మల్లారెడ్డి రాజకీయ ప్రస్థానం కూడా తెలుగుదేశం నుంచే ప్రారంభించింది కాబట్టి వీళ్ళందరూ కూడా కట్టుకొని పోయేసి తెలుగుదేశంలో చేరి హైదరాబాద్లో మళ్ళీ తెలుగుదేశం జెండాను రెపరెపలాడించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ రేవంత్ అన్న దూకుడైతే తగ్గే అవకాశం లేదు. రాహుల్ గాంధీ యొక్క స్పీడ్ మీద ఉండటం మీద దృష్ట్యా అందువల్ల సమీకృత గురుకులాలకు 11న శంకుస్థాపన. సో ఈ సమీకృత గురుకులాలు ఏంటంటే ఏదైతే మనకి కేసీఆర్ హయాంలో మనకి చాలా గురుకులాలు ఎస్టాబ్లిష్ చేశారు. సో దీన్ని ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ చేసే విధంగా నేను గురుకులాలను తీర్చిదిద్దానని చెప్పేసి మోడల్ స్కూల్లో ఒకటైతే మంచి పని చేస్తున్నాడు రేవంత్ అన్న. అప్పుడప్పుడు మంచి పనులు కూడా చేస్తున్నాడు అన్నట్టు. మోడల్ స్కూళ్ళలో పదోన్నతులు ఖాళీలపై కదలిక, ఉన్నటువంటి పార్ట్ టైం లెక్చరర్స్ అందరిని తీసేసిండు. కానీ ఇప్పుడైతే మొత్తానికైతే 317 జీవోపై సర్కారుకు పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదన భర్తీ చేయాలన్న ఉన్నటిచ్చిన సర్వీస్ నిబంధనలు అడ్డంగా మారాయి. పాత సర్వీస్ నిబంధనలను సరిచేస్తేనే 317 జీవో అమలు చేయడానికి వీలవుతుందని చెప్పేసి ఈ జీవో ఉన్నటువంటి దాన్ని తొలగించేసి ఈ పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి ఆదర్శ పాఠశాలలో ఒక 3880 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా 1100కు పైగా ఖాళీలు మనకు ఉపాధ్యాయ ఖాళీలు కూడా ఉన్నాయి. అసలు 91 స్కూల్లో ప్రిన్సిపల్సే లేరంట. ప్రిన్సిపల్ లేకుండా కాలేజ్ నడు, తలకా లేకుండా మనిషి నడిచినట్టే ప్రిన్సిపల్ లేకుండా కాలేజ్ స్కూల్ నడవటం అంటే. సో ఇవన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పేసి ఒకవైపు నుంచి చెప్తూ ఉన్నారు. సమీకృత గురుకులాలు, ఈ సమీకృత గురుకులాలు అంటే ఏంటంటే యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు. కానీ రేవంత్ అన్న ఒక పాయింట్ని బాగా గట్టిగా పట్టుకున్నాడు. యంగ్ ఇండియా అని చెప్తున్నాడు. సరే ఇదేదో సమీకృత గురుకులాలు అంటే 11న భూమిపై ఉన్నట్టు మళ్ళీ బట్టి విక్రమార్కు పెట్టాడు. దీంట్లో ఏముంటుందంటే ఇదంతా గ్రీనరీ ఉంటుందంట. ఇది మొత్తం 5,000 కోట్లు ఖర్చు పెడతారంట దీని మీద. ఒక్కొక్కటి వచ్చేసి 20 నుంచి 25 ఎకరాలు ఉంటుందంట. ఈ ఏదైతే సమీకృత గురుకుల పాఠశాల ఏదైతే ఉందో వచ్చే ఏడాది దసరా నాటికి నిర్మాణాలన్నీ పూర్తి చేస్తామన్నమాట. పూర్తి చేసి ఈ స్కూల్స్ నిర్మిస్తామని చెప్పేసి 12 ఈ గురుకులాలలో 5వ తరగతి నుంచి 12th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియంలో చెప్తారట. మంచిదే, ఆలోచనలన్నీ జరుగుతూ ఉన్నాయి. కాకపోతే గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో వీళ్ళకి ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చలేక ఇప్పుడు ఏదో కొత్త విషయాలతో రేవంత్ రెడ్డి ముందుకు వస్తున్నారని ప్రతిపక్షాలను అయితే దుమ్మెత్తిపోస్తూ ఉన్నాయి. సో అది వాళ్ళ పరిస్థితి అలా ఉంది. కానీ రకరకాల కొత్త పథకాలతో కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఉండటం మూలాన సమీక్షలు అయితే జరుగుతూ ఉన్నాయి. కొత్త పథకాలు, లేకపోతే ఇప్పుడు టీచర్స్ రిక్రూట్మెంట్ గురించి కానీ, సమీకృత గురుకులాల నుంచి కానీ, అదేవిధంగా ఇంజనీరింగ్ విద్యలో సంబంధించినటువంటి నాణ్యత గురించి కానీ, అదేవిధంగా యంగ్ ఇండియా యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, అదేవిధంగా ఇప్పుడు మన గచ్చిబౌలి స్టేడియంలో ఏదైతే ఉందో దాన్ని కూడా స్పోర్ట్స్ యూనివర్సిటీగా మార్చే ప్రతిపాదనలు అయితే ముందుకు సాగుతూ ఉన్నాయి. ఇకపోతే
ఈరోజు రేపు ఎల్లుండి మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా ఢిల్లీలో చక్కర్లు కొట్టబోతూ ఉన్నారు. ఏదైతే మనకి ఈ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రులు ఉన్నారో వాళ్ళందరితో 2026 సంవత్సరానికల్లా నక్సల్స్ రహిత భారతదేశాన్ని నిర్మించాలని మన అమిత్ షాజీ కలలుగంటున్నాడు. దాంట్లో భాగంగా మనకి ఈ యొక్క ముఖ్యమంత్రుల యొక్క సమావేశం మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు సమావేశం అవుతూ ఉన్నారు. ఈ ఢిల్లీ పయనంలో భాగంగా ముఖ్యమంత్రి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో దాని గురించి కానీ, అదేవిధంగా అనేక విషయాలైనటువంటి విషయాల మీద కానీ, మనకి తెలంగాణకు రావాల్సినటువంటి నిధులన్నిటి మీద మన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతోటి మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. సో ఇది నేషనల్ న్యూస్గా మనకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడంటే నేషనల్ న్యూస్ ఒకటే న్యూస్ ఉంది, అది హర్యానాలో క్లీన్ స్వీప్ కాంగ్రెస్ గవర్నమెంట్. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ రిజల్ట్స్ రేపు పొద్దున వచ్చేస్తాయి. మనకి రేపు పొద్దున 11 గంటలకల్లా మనకి ఫస్ట్ ఎర్లీ బర్డ్ రిజల్ట్స్ అన్నిటి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో, ఇంటర్నేషనల్ న్యూస్ చూసుకున్నప్పుడు ఓన్లీ ఒకటే న్యూస్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వీళ్ళిద్దరి మధ్య కొట్లాట అనేది తీవ్రస్థాయికి చేరింది. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య కొట్లాటలో ఇప్పుడు ఈరోజు నైట్ నుంచి ఆల్మోస్ట్ 9 PM నుంచి రేపు మార్నింగ్ 6 AM వరకు నో ఫ్లయింగ్, అంటే ఉన్నటువంటి ఫ్లైట్స్ అన్నిటిని కూడా ఏది కూడా విమానాలు ఎగిరేదానికి అవకాశం లేకుండా ఇరాన్ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల ఏమవుతుందంటే, మీరు ఏదైతే ఫస్ట్ హమాస్ దాడి జరిగిందో ఇజ్రాయెల్ మీద, దానికి ఈ రోజుతో 1 సంవత్సరం పూర్తయిపోయింది. కాబట్టి తప్పనిసరిగా రిటాలియేషన్ ఆర్ వాళ్ళకి ఎవరైతే అక్కడ చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో, అదేవిధంగా బందీలుగా పట్టుకోబడినటువంటి ఇజ్రాయెల్ పౌరులకి సంఘీభావంగా ఇజ్రాయెల్ తప్పనిసరిగా ఈరోజు రాత్రి కానీ రేపు మార్నింగ్ కానీ ఇరాన్ మీద ఒక పెద్ద ఎత్తున దాడి జరిపేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకి వార్తలు అంతూ ఉన్నాయి. నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా అంతా కూడా దీని గురించి కూడా ప్రస్తావన జరుగుతుంది. రేపు ఎటువంటి ఉపద్రవం వస్తుందా, దానివల్ల మనకు విపరీతంగా ఆయిల్ ప్రైజెస్ పెరిగేటువంటి అవకాశం ఉంది, అది మన మీద పడేటువంటి ఎఫెక్ట్. మరోవైపు ఇజ్రాయెల్ ఏదైతే ఉందో లెబనాన్లో తీవ్రమైనటువంటి బీరూట్ నగరం ఏదైతే ఉందో, లెబనాన్ రాజధాని బీరూట్ నగరం మీద ఇజ్రాయెల్ యొక్క దాడులు ఉధృతం అయిపోయినాయి. అదేవిధంగా ల్యాండ్ ఇన్వేషన్, అంటే వాళ్ళు భూమార్గం ద్వారా కూడా లెబనాన్ని పోయేసి హిజ్బుల్లా యొక్క స్థావరాలన్నింటినీ కూడా నశింపజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ 3 దేశాల కంపారిజన్ నేను చెప్తాను, ఇంతవరకు ఎవరు కూడా చెప్పినటువంటి కంపారిజన్. ఇప్పుడు లెబనాన్ తీసుకున్నట్లయితే మనకి 55 లక్షల జనాభా అండి. అదేవిధంగా ఇది లెబనాన్ జనాభా. ఇజ్రాయెల్ మనకు తీసుకున్నప్పుడు 1 CR, కోటి మందే జనాభా. ఇరాన్ మనకు తీసుకున్నప్పుడు 8.8 crores. ఈ 3 దేశాల మధ్య ప్రజెంట్ యుద్ధం అనేది కాన్సన్ట్రేట్ అయి ఉంది. సో ఫస్ట్ వచ్చేసి చిన్నవాడిని కొట్టే ప్రయత్నం చేశారు. ఫస్ట్ హమాస్ని కొట్టారు. హమాస్ అనేది దాదాపు ఆల్మోస్ట్గా ఖతం అయిపోయింది. ఇప్పుడు లెబనాన్లో ఉన్నటువంటి హిజ్బుల్లా ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో దాదాపు 1,00,000 మంది సైన్యం అనమాట. ఈ 1,00,000 మందిని చంపేటువంటి ప్రయత్నం ఇజ్రాయెల్ అనేది పూర్తిస్థాయిలో చేస్తూ ఉంది. కానీ ఇక్కడ వీడు కొట్టబోయేటువంటి వాడు పెద్దవాడు. సో ఈ యుద్ధం అంటే నిజంగా స్టార్ట్ అయితే మాత్రం లెబనాన్తో పోరాడినట్టుగాను, అదేవిధంగా ఒక 25 లక్షల మంది ఉన్నటువంటి పాలస్తీనాతో పోరాడినంత ఈజీగా ఈ యుద్ధం అనేది ఉండదు. ఇరాన్ అనేది ఒక న్యూక్లియర్ పవరు. అదేవిధంగా వీళ్ళకి చాలా కీ ప్లేసెస్ ఉన్నాయన్నమాట. వీళ్ళకి ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. వీళ్ళు ఒకవేళ కానీ ఇక్కడ కానీ దాడి చేసినట్లయితే, ఇక్కడ కానీ ఇజ్రాయెల్ పోయి ఇరాన్ మీద దాచినట్లయితే, ఇరాన్ పోయేసి సౌదీ అరేబియా మీద దాడి చేసే అవకాశం ఉంది. ఈ దాడి అంటూ జరిగిందంటే ప్రపంచంలో ఆయిల్ ప్రైజెస్ అనేది 50% పైనే పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే ఆయిల్ ప్రైజెస్ పెడతాయో ప్రపంచంలో అనేక దేశాలు, పర్టికులర్గా భారతదేశం తీసుకున్నప్పుడు ఆయిల్ మొత్తం కూడా మనకి 80% ఇంపోర్ట్ చేసుకుంటాం మనం. పేదవాడి జీవితం అంతా కూడా అతలాకుతలం అయ్యే అవకాశం ఉంది. నిత్యావసర వస్తువులన్నీ కూడా తీవ్రంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. సో అలాంటిది ఏది జరగకూడదని కోరుకుందాం. కానీ ఇజ్రాయెల్ కూడా తగ్గేటట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు మొత్తం అన్నలదమ్ముళ్ళే. యాక్చువల్గా చెప్పాలంటే యూదులు అంటారు అనమాట. ఇజ్రాయెల్లో ఉండే పౌరులని యూదులు అంటారు, మిగిలిన వాళ్ళు వచ్చేసి ముస్లిమ్స్. వీళ్ళిద్దరూ కొట్టుకోవడం మూలాన ఈ యుద్ధం ఇప్పట్లో తెగేటువంటి పరిస్థితి లేదు. ఇజ్రాయెల్కి అమెరికా ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే, ఈరోజు కమలా హ్యారిస్ ఎవరైతే ఉన్నారో, కమలా హ్యారిస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ అనమాట. ఇప్పుడే ఈమె కూడా ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే నేను కూడా ఇజ్రాయెల్కి మద్దతు ఇవ్వననేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది ప్రపంచం యొక్క ప్రయోజనాలన్నిటికి కూడా విఘాతం. ఇజ్రాయెల్ ఈ రకంగా యుద్ధం చేసుకుంటూ పోతే, ఇది ఆగకుండా కానిపోతే
చిన్న దేశాలతో పోరాడింది వాళ్ళు సక్సెస్ వచ్చినట్టుగా వాళ్ళకి కనిపిస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ కన్నా మనకు తీసుకున్నప్పుడు హమాస్ అనేది చిన్న వ్యవస్థ, లేదా పాలస్తీనా అనేది చిన్న వ్యవస్థ, 25 లక్షల మంది జనాభా. అదేవిధంగా లెబనాన్ తీసుకున్నప్పుడు కేవలం 55 లక్షలే జనాభా. అందులో హిజ్బుల్లా ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1 లక్ష మంది ఉంటారు. వీళ్ళతో పోరాటం వేరే. ఖమేనీ ఎవరైతే ఉన్నారో ఈ ఖమేనీ ఏది చెప్తే అదే నడుస్తుంది ఇరాన్లో. సో ఖమేనీ మీద పోరాటం అనేది అంత ఈజీ కాదు. కానీ ఎటువంటి స్టెప్ తీసుకుంటుంది, 2 రకాలుగా యుద్ధం జరగొచ్చేటువంటి అంచనాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళ న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ మీద దాడి జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రకమైనటువంటి వాదన వినిపిస్తుంది. మరొక వైపు వాళ్ళ గ్యాస్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో, ఇరాన్ యొక్క గ్యాస్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో, ఈ గ్యాస్ రిజర్వ్స్ ఉన్నటువంటి ప్రాంతాల మీద కూడా ఈ యొక్క ఇజ్రాయెల్ యొక్క దాడులు కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి ఈ యుద్ధ రంగాన్ని చూసేటువంటి అంతర్జాతీయ నిపుణులందరూ కూడా చెప్తూ ఉన్నారు. సో ఇవ్వండి ఈరోజు వార్తల్లోని విశేషాలు. థ్యాంక్ యూ సో మచ్. బై బై.